నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 3 పార్టీల కలయికతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చేటువంటి క్రమంలో, అంటే ప్రాధాన్యత క్రమంలో ఆ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిధులు కేటాయించడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చకచక జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో నామినేటెడ్ పోస్టుల అంశానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కీలకమైనటువంటి ఆ యొక్క ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటి కోసం 3 పార్టీల నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. తాజాగా కొన్ని కమిటీలకు సంబంధించి, అలాగే మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను కొన్నింటిని నియామకం చేపట్టింది. దాదాపుగా 47, సుమారు 200కు పైగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మొదటి విడతగా 47 కమిటీలకు చైర్మన్లను నియమించింది. ఈ 47లో 37 ఏమో తెలుగుదేశం పార్టీకి, 8 జనసేనకు, మరొక 2 భారతీయ జనతా పార్టీకి కేటాయించింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఏంటంటే, జనసేన సాధించుకున్నటువంటి 8 స్థానాల్లో కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని కోరినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయో వాటిని ఏమాత్రం తేడా లేకుండా ఆయన కోరిన విధంగా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ 8 మార్కెట్ కమిటీ వాటికి తెలుగుదేశం పార్టీ నుంచి విస్తృత స్థాయిలో పోటీ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, పరిణామాలను బట్టి ఇప్పుడు ఈ జనసేనకు కేటాయించినటువంటి 8 స్థానాల్లో 7 స్థానాలకు సంబంధించి మహిళలే చైర్మన్లుగా, చైర్పర్సన్స్గా నియమించబడ్డారు. అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైతే జాబితా సిద్ధం చేశారో ఆ జాబితా ప్రకారమే ఇప్పుడు నియామకం జరిగింది. కీలకమైనటువంటి చర్చ. అంటే తెలుగుదేశం పార్టీ ఆశించినటువంటి వాటిని జనసేన కైవసం చేసుకుంది, దక్కించుకుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో కీలకమైనటువంటి ఒక చర్చ, తెలుగుదేశం పార్టీ నేతల్లో అసహనం, అసంతృప్తట. దీనికి సంబంధించి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. 8 కూడా చాలా కీలకమైనటువంటి మార్కెట్ కమిటీలు, ముఖ్యంగా యలమంచిలి, పాలకొండ, పిఠాపురం, కరప, నగరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఘంటసాల. ఈ 8 మార్కెట్ కమిటీలకు సంబంధించి ముఖ్యంగా కరప మినహాయిస్తే యలమంచిలిలో లోవకుమారి, పాలకొండ సంధ్యారాణి, పిఠాపురం వాకపల్లి దేవి, నగరం లక్ష్మి, తాడేపల్లిగూడెం మంగాబాయ్, ఉంగుటూరు జ్యోతి, అలాగే ఘంటసాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకు కనకదుర్గ, కరప ఒక్కటే ముద్రగడ రమేష్. ఈ 8 చాలా కీలకం. ముఖ్యంగా ఇందులో దాదాపుగా పిఠాపురం తీసుకుంటే గనక, పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వర్మకు సంబంధించినటువంటి అనుచరుడు, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆశించారు. సరే, ఇప్పటికే అన్ని విధాలుగా మనకు భంగపాటు తప్పలేదు, ఈసారైనా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనకు న్యాయం చేస్తారనుకున్నారు. కానీ ఈసారి కూడా భంగపాటు, నిరాశ తప్పల. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. దానిలో భాగంగా జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులే నమ్ముతున్నాయి. పార్టీ వర్గాల్లో అదే చర్చ, రాజకీయ వర్గాల్లో అదే చర్చ. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేది కాదు, సింగిల్గా వెళ్ళుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ అధికారంలో ఉండేది అనేది ఎన్నికలు జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో
ఒక వ్యవస్థగా, ఒక రాజకీయ పార్టీగా ఎదుగుతున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీని ఈక్వల్గా ముందుకు వెళ్తుంది. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, జనసేన ఎత్తుకున్నటువంటి నినాదం కానీ, ప్రజలకు మనం ఎప్పుడు కూడా చేరువవ్వాలి, ప్రజలకు దగ్గర అవ్వాలనే ఆలోచనతో జనసేనని ఆ యొక్క పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సూచించినటువంటి విధంలో కానీ, ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నో అని చెప్పలేదు అనేది అధికార వర్గాల్లో, ముఖ్యంగా కూటమి నేతల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ ఏ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ చాలా కీలకమైనటువంటి స్టెప్స్ వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి ఈ 8 కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆశపడ్డారట. కానీ ఎవరికి విలువ ఇచ్చారు అంటే నారా చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్కే ఎక్కువ వెయిట్ ఇచ్చారు అనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే రాష్ట్రంలో ఒక ఐక్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క కూటమి నేతలు అంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఏ విధంగా నెగిటివ్ ఫీలింగ్ తెచ్చే విధంగా మాట్లాడినా, లేకపోతే ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించినా అవేమీ చెల్లవు. మేమంతా ఒక్కటే. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం కీలకం కాబట్టి, 2 పార్టీలు ముఖ్యం కాబట్టి ఇప్పుడు మరోసారి మేమంతా ఒక్కటే, ఎప్పుడు కూడా ఎవరిని మమ్మల్ని ఏమీ చేయలేరు అనేదానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగానే చెప్పొచ్చు. మొత్తానికి మరికొన్ని నామినేటెడ్ పోస్టులు మరికొద్ది రోజుల్లోనే భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించి కూడా జనసేనని పవన్ కళ్యాణ్ ఏదైతే చెబుతారో దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇదే చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జనసేనాన్ని ఆయనే కాదు, జన సైనికులు కానీ, జనసేన పార్టీ ముఖ్యమైనటువంటి నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తనకైతే ఒక రకమైనటువంటి జోష్లో జనసేన క్యాడర్ ఉంది అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.